మార్కు సువార్త మొదటి అధ్యాయం 23, 24 వచనాలు. మార్కు సువార్త మొదటి అధ్యాయం 23, 24. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడొకడుండెను. వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడివో నాకు తెలియను. నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాను. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. మార్కు సువార్తను మనం ధ్యానం చేస్తున్నాం. గత కొన్ని రోజులు 21, 22 వచనాల్లో నుంచి దేవుడు మనకు అనేకమైనటువంటి పాఠాలు నేర్పించాడు. మందిరానికి ఎందుకు వెళ్ళాలి? యేసుక్రీస్తు వెళ్ళాడు. మందిరానికి వెళ్ళడంలో ఉద్దేశం ఏంటి? ఎవరు యేసుక్రీస్తు? బోధకుడు. ఎలాంటి బోధకుడు? ఏమి బోధించాడు? ఇలా అనేకమైన మాటలు 21, 22 వచనాల్లో నేర్చుకున్నాం. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి పాఠం, నేర్పేటువంటి పాఠం 23, 24 వచనాల నుంచి దేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాడు. ఈ 2 వచనాల్లో ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఈ వ్యక్తి పేరైతే రాయలేదు, కానీ ఇతడు మందిరానికి వెళ్ళాడు. ఏ స్థితిలో వెళ్ళాడు అంటే అపవిత్రాత్మ పట్టిన వాడిగా ఉన్నాడు. ఏ స్థితిలో అండి? అపవిత్రాత్మ పట్టిన వాడిగా ఉన్నాడు. అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిగా ఉండి మందిరానికి వెళ్ళాడు. అదే రోజు యేసుక్రీస్తు మందిరంలో ప్రసంగం చేశాడు, బోధించాడు. ఆయనను చూసిన వెంటనే ఈ అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి ఆయనను గుర్తుపట్టాడు. ఆయన ఏం చేశాడండి? గుర్తుపట్టి ఆయనతో మాట్లాడుతూ, యేసు, నజరేయుడవగు యేసు, మాతో నీకేంటి పని? మమ్ములను నశింపజేయడానికి వచ్చావా? నువ్వు ఎవరో మాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడవు అని చెప్పాడు. దేవుని పరిశుద్ధుడవు అని చెప్పాడు. ఈ 2 వచనాల్లో జరిగిన సంఘటన ఇది. మందిరంలోకి వెళ్ళిన వెంటనే ఆయన వాక్యాన్ని బోధించాడు. ఆయన బోధించినటువంటి సందర్భంలో అక్కడ అదే మందిరంలో అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు ఒకడున్నాడు. వాడు యేసును గుర్తుపెట్టి యేసుతో మాట్లాడాడు. యేసుక్రీస్తుతో మాట్లాడాడు. ఈ 2 వచనాల్లో జరిగినటువంటి సంఘటన అది. ఇక్కడ నుంచి కొన్ని సందర్భాలు, కొన్ని మాటలు మనం నేర్చుకోవాలి. 2 వచనాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, విశ్వాసము నిరుపయోగమైనదిగా మన విశ్వాసం అనేటువంటిది ఉండకూడదు. నమ్మకం ఎలా ఉండకూడదండి? నిరుపయోగమైనటువంటిదిగా. వ్యర్థమైనటువంటి విశ్వాసం వలన ప్రయోజనం లేదు. వ్యర్థమైనటువంటి విశ్వాసం, ఇంకా బాగా చెప్పాలంటే ఉపయోగము లేనటువంటి విశ్వాసం, పనికిరానటువంటి విశ్వాసం, దానివల్ల మనకి ఎలాంటి ప్రయోజనము, లాభము, లబ్ధి అనేటువంటిది మనకు జరగదు మిత్రులరా. కనుక ఈరోజు ఈ సందేశం ద్వారా మనము మన విశ్వాసాన్ని పరీక్ష చేసుకోవాలి. విశ్వాసాన్ని ఏం చేయాలండి? పరీక్షించుకోవాలి, పరిశీలన చేయాలి. జ్ఞానం ఉండడం వేరు, విశ్వాసం ఉండడం వేరు. అవగాహన అనేది, జ్ఞానం అనేది ఎంతైనా ఉండొచ్చు. యేసుక్రీస్తు ఎవరు అంటే ప్రతి ఒక్కరూ చెప్తారు ఆయన దేవుడు అని. ఆ జ్ఞానం ఉంది చాలామందిలో. కానీ నమ్మకం లేనప్పుడు చెప్పటం వల్ల, నమ్మకం అనేది సరైన నమ్మకం లేనప్పుడు
క్రియలతో కూడినటువంటి పరిపూర్ణమైన విశ్వాసం లేనప్పుడు వట్టి విశ్వాసమే ఉండడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం అనేటువంటిది లేదు. ఈరోజు మనం ఈ పాఠంలో నేర్చుకోవాల్సినటువంటి సందేశం అది. సరే, మనం ఆ 2 వచనాలను గమనించుకుంటా వెళదాం. అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు మందిరానికి వెళ్ళాడు. ఎవడండి? అపవిత్రాత్మ పట్టిన వాడు మందిరానికి వెళ్ళాడు. అపవిత్రాత్మతోనే వెళ్ళాడు. కొంతమంది అడుగుతారు, మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ పరిశుద్ధులా అని. అవునా కదా? పరిశుద్ధులు ఎవరు మందిరానికి వెళ్ళరు. నువ్వు పరిశుద్ధుడివైతే మందిరానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందండి? ఇక్కడికి రావడం ద్వారా పరిశుద్ధతను ఎలా పొందుకోవాలో నేర్చుకుంటాం. పరిశుద్ధతను ఎలా పొందుకోవాలి, పరిశుద్ధంగా ఎలా ఉండాలో దేవుడు చెబుతాడు. అలా మనం జీవించడం ద్వారా పరిశుద్ధతను మనం పొందుకుంటాం. కాబట్టి మందిరానికి రావడానికి ఇష్టం లేక, మందిరంలో కూర్చోవడం ఇష్టం లేక, వాళ్ళ సాక్ష్యం బాగోలేదు, వీళ్ళ సాక్ష్యం బాగోలేదు, ఆ అమ్మాయి మంచిది కాదు, ఈ అమ్మాయి మంచిది కాదు, ఆ అబ్బాయి మంచోడు కాదు, ఈ అబ్బాయి మంచోడు కాదు, ఎవరు మంచోళ్ళు కాదు. ఎవరు మంచివాళ్ళు? ఎవరికి ఉండే బలహీనతలు వారికి ఉంటాయి. ఒకళ్ళు స్వార్థం ఉంటే ఒకళ్ళు అసూయ ఉంటుంది. మానవ సహజం అది. మనం మనుషులం కాబట్టి, పాపం మనలో ఉంది కాబట్టి, ప్రతి మనిషిలో పాపం ఉంది కాబట్టి, ప్రతి మనిషిలో పాపమే కనబడుతుంది, పరిశుద్ధత కనపడదు. పాపంలో పాపం కనపడక ఇంకేం కనపడుతుంది? పరిశుద్ధత ఎలా కనపడుతుంది? కనపడదు. కాబట్టి మనము పరిశుద్ధతను పొందుకోవడానికి మందిరానికి వెళ్ళాలి. అంతే కదా? కనుక గమనించవలసినటువంటి విషయం అది. ఇక్కడ ఈ అపవిత్రాత్మ, ఇంగ్లీష్లో బాగుందన్నమాట, అన్క్లీన్ అనే పదం ఉపయోగించాడు. అన్క్లీన్. క్లీన్ అంటే ఏంటి? శుభ్రంగా లేదు. ఇప్పుడు శుభ్రంగా లేని చోట కూర్చుంటే ఎలా ఉంటుంది? అన్క్లీన్ అని అంటాం. అది అక్కడ ఏం లేదు, శుభ్రత లేదు అని అర్థం. శుభ్రత లేదు అని అర్థం. గమనించవలసినటువంటి విషయం ఇది మిత్రులారా. దేవుడు ఆ వ్యక్తిని గురించి మనకు నేర్పించాలనుకుంటున్నాడు. అతని హృదయము అపవిత్రతతో ఉంది. ఎలా ఉందండి? అపవిత్రత. అతనిలో పరిశుద్ధత లేదు. పరిశుద్ధత అనేటువంటిది అతనిలో లేదు. పరిశుద్ధత లేని వ్యక్తిగా, అపవిత్ర ఆత్మ పట్టిన వాడిగా, లేదా దయ్యము పట్టిన వాడిగా దేవుని మందిరానికి వెళ్ళాడు. ఈ హార్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాటలను వినిన తర్వాత వీడు యేసుక్రీస్తుని గుర్తుపట్టాడు. గుర్తుపట్టి అతనితో ఏమంటున్నాడంటే, నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా? నువ్వెవరవో మాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడవు అని యేసుక్రీస్తుతో సంభాషణ చేశాడు. వీడు యేసుక్రీస్తుని చూసి ఏం గుర్తుపట్టాడు? అర్థమవుతుందండి? ఈ గుర్తుపట్టిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఆయన ఎవరో గుర్తుపట్టాడు. మొదటి మాట ఏంటది? ఆయన ఎవరో గుర్తుపట్టాడు. రెండవ మాట, ఆయన ఎందుకు వచ్చాడు అంటే ఏ పని మీద ఆయన వచ్చాడో గుర్తుపట్టాడు. అవునా కదా? మూడవ మాట, ఆయన ఏమై ఉన్నాడో గుర్తుపట్టాడు. ఈ మూడిటిని మనం చూద్దాం మిత్రులారా. అసలు దానికంటే ముందుగా ఈ 3 అంశాలు, ఆయన ఎవరో గుర్తుపట్టగలిగిన వాడు, ఆయన ఎందుకు వచ్చాడో గుర్తుపట్టగలిగిన వాడు, ఆయన ఏమై ఉన్నాడో గుర్తుపట్టగలిగినటువంటి వాడు ఈ మనిషి, ఈ అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు. అసలు ఒక మనిషికి అపవిత్రాత్మ అనేది ఎప్పుడు పడుతుంది? ఇది తెలియాలి మనకి. అపవిత్రాత్మ అనేది ఎప్పుడు పడుతుంది అనేది మనకు తెలియాలి. అపవిత్రాత్మ ఎవరికి పడుతుందో కూడా తెలియాలి. అపవిత్రాత్మ విశ్వాసులకు పట్టదు. ఎవరికి పట్టదండి? నువ్వు విశ్వాసివైతే నీకు దెయ్యం పట్టదు. అవిశ్వాసులనే దెయ్యం పడుతుంది. ఎవరిని పడుతుందండి? అవిశ్వాసులనే, విశ్వాసం లేని వారిని దెయ్యము, అపవిత్రాత్మ అనేటువంటిది పడుతుంది.
బైబిల్ గ్రంథం 2 కారణాలు చెప్పింది. ఒక మనిషికి అపవిత్రాత్మ పట్టడానికి 2 కారణాలు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4:7. కాబట్టి ఏమిటది? కాబట్టి ఎవరికి లోబడి ఉండాలి? దేవునికి ఏమై ఉండాలి? లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి. ఏమిటిది? ఏ మాటది? ఏం చేస్తే ఏం చేయగలం? దేవునికి లోబడితే అపవాదిని ఏం చేయగలం? ఎదిరించగలం. అపవాదిని మనము ఎదిరించాలి అంటే మనం ఏం చేయాలి? దేవునికి లోబడి ఉండాలి. అంటే ఇప్పుడు అపవిత్రాత్మ ఎవరిలోనికి సులువుగా వెళ్ళగలుగుతుంది? ఎవరైతే దేవునికి లోబడలేరో వారిలోనికి అపవిత్రాత్మ సులువుగా వెళుతుంది. దేవునికి లోబడని వ్యక్తులలో అపవిత్రాత్మ అనేటువంటిది చొరవ చేసుకుంటుంది. కనుక గమనించవలసినటువంటి విషయం అది మిత్రులారా. ఒక వ్యక్తికి దెయ్యము పట్టడానికి కారణం అదే, దేవునికి లోబడక పోవడం మిత్రులారా. దాన్ని బట్టి అర్థమవుతుంది మనకు ఈ అపవిత్రాత్మ పట్టినటువంటి వారు ఎవరు అంటే వీడు దేవునికి లోబడని వాడు. అందుకే ఎదురడుగుతున్నాడు వీడు దేవుణ్ణి. నువ్వెందుకు వచ్చావు? నువ్వు మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నువ్వెవరో మాకు తెలుసు, నువ్వెందుకు వచ్చావో మాకు తెలుసు, నీ పేరేంటో మాకు తెలుసు. ఇవన్నీ దేవుణ్ణి మందిరంలో వాడంతా అమర్యాదగా మాట్లాడడానికి, గౌరవం లేకుండా మాట్లాడడానికి కారణం ఏంటంటే హీస్ నెవర్ ఒబైడ్ టు ది లార్డ్. ఇటు దేవునికి లోబడని వ్యక్తిగా కనబడుతున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, సమృద్ధి జీవన సంఘ సభ్యులం అనేటువంటి మనందరం కూడా ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక మనిషికి ఎప్పుడు అపవిత్రాత్మ అనేది ఒక మనిషిలోనికి వెళుతుంది అంటే ఏ వ్యక్తి అయితే దేవునికి లోబడడో, దేవునికి లోబడని వ్యక్తుల్లోకి అపవిత్రాత్మ ఈజీగా సులువుగా అది దొరబడుతూ ఉంది. మిత్రులారా. కనుక గమనించండి, మనము అపవిత్రాత్మ విశ్వాసులను పట్టదు కానీ అవిశ్వాసులను అది పడుతుంది. 2వ కారణం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుంచి చదవండి, 44 వచనాలు. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరును లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. ఏం జరుగుతుందంట? వినపడుతుందా? వాక్యం వింటున్నారు కదా అందరూ? వాక్యాన్ని గమనించండి. అపవిత్రాత్మ పట్టడానికి 2వ కారణం హృదయంలో దేవునికి స్థానం అనేటువంటిది లేకపోవడం. హృదయంలో దేవుడు లేకపోవడమే, హృదయంలో దేవునికి చోటు లేకపోవడమే. ఇక్కడ ఉదాహరణ చెప్పాడు. ఇక్కడ అపవిత్రాత్మ మొదట ఒక మనుషుణ్ణి పట్టుకుంది, తర్వాత ఆయన్ని వదిలేసింది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అపవిత్రాత్మ ఏం చేసింది? నీరు లేని చోట, ఎక్కడది? నీరు లేని చోట్ల తిరుగుచుండును. ఎక్కడ తిరుగుతుందంట? నీరు లేని చోటు. నీరు ఉన్న చోట అయితే ఇది ఉండడానికి కుదరదు.
నీరుని దేనితో పోల్చారు దేవుని వాక్యములు అంటే దేవునితో పోల్చారు, దేవుని వాక్యంతో పోల్చారు. అంటే ఏ హృదయములోనైతే దేవుని వాక్యము లేదో ఆ ప్లేస్ కోసం వెతికిందంట. దేవుని వాక్యము లేని చోటు ఎక్కడైనా దొరుకుతుందేమో అని వెతికిందంట. అది వెతికినప్పుడు దేవుని వాక్యము లేని చోటు దానికి కనబడలేదు. చాలామంది హృదయాల్లో దేవుని యొక్క వాక్యం అనేది ఉంది. వాక్యం అనే నీరు అనేటువంటిది వారి హృదయాల్లో ఉంది. వాక్యముతో హృదయము నింపబడి ఉన్నప్పుడు దానికి ఎక్కడ చోటు ఉంటుంది ఉండడానికి? అవునా కదా? కాబట్టి ఇది చేసిన మరొక పని ఏంటనంటే, ఇది చేసినటువంటి మరొక పని ఏంటంటే, విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కడా దీనికి ప్లేస్ దొరకడంలా. ఎక్కడైనా వెళ్ళి ఎవడైనా హృదయంలో చొరబడి వాడి హృదయంలో ఉండడానికి ఎక్కడ దీనికి ప్లేస్ అనేటువంటిది దొరకడంలా. సరే ఏం చేసింది ఇది? సరే ఈ బాధ అంతా నాకెందుకు, నాకు ఒక ఇల్లు ఉంది కదా అనుకుంది. ఆల్రెడీ నేను వదిలి వచ్చినటువంటి ఇల్లు నాకు ఒకటి ఉంది కదా అనుకుంది. అప్పుడు ఏం చేసిందంట, నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుదని అనుకుని వచ్చి, అప్పుడు ఆ ఇంటిలో, ఇల్లు అంటే హృదయంతో పోల్చాడండి, మనసుతో పోల్చాడు. ఆ ఇంటిలో ఎవరు లేరంట. ఎలా ఉంది ఇల్లు? శుభ్రంగా ఖాళీగా తుడిచి ఊడ్చి శుభ్రంగా ఇల్లు ఉందంట. ఓరి ఇక్కడ ఎంత అందమైనటువంటి ప్రదేశాన్ని పెట్టుకొని, నేను ఎక్కడెక్కడికో వెళ్ళానండి, ఇక్కడ అందమైనటువంటి ప్రదేశాన్ని పెట్టుకొని ఎక్కడెక్కడికో వెళ్ళానంటే అని చెప్పేసి అది వెనక్కి వెళ్ళి మరలా ఇంకా 7గురిని పట్టుకొని వచ్చి వాడి హృదయంలోనికి ప్రవేశించింది. దిస్ ఈజ్ వాట్ ద రీజన్. ఒక మనిషిని అపవిత్రాత్మ పట్టడానికి రెండవ కారణం హృదయములో వాక్యము అనేటువంటిది లేకపోవడం. వాక్యానికి చోటు అనేటువంటిది లేకపోవడం. మొదటి కారణము దేవునికి లోబడకపోవడం అయితే, రెండవ కారణము వాక్యము హృదయములో లేకపోవడం. వాక్యం హృదయంలో లేకపోవడం. ఈ రెండు లేనప్పుడు, ఈ రెండు పనులు మన హృదయంలో లేనప్పుడు, హృదయంలో వాక్యము లేకపోయినా, దేవునికి మనము లోబడని జీవితాన్ని జీవిస్తున్న అపవిత్రాత్మ, దయ్యము అనేటువంటిది చాలా సులువుగా మనల్ని పట్టుకుంటుంది. చాలా సులువుగా మనల్ని పట్టుకుంటుందని దేవుని లేఖనాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రెండు వాక్యాలను బట్టి ఆ వ్యక్తి, ఈ అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు ఎలాంటి వాడు అనంటే, దేవునికి లోబడని వాడు, వాక్యానికి చోటివ్వనివాడు. వాక్యానికి చోటివ్వనివాడు. వీడికి ఏ మాత్రం కూడాను దేహంలో, హృదయంలో, వాడి మనసులో దేవుని వాక్యానికి వీడికి చోటు అనేది కల్పించలేదు. మిత్రులారా, ఇలాంటి ఒక వ్యక్తి, దేవునికి లోబడని, వాక్యమునకు చోటివ్వని ఒక వ్యక్తి యేసుక్రీస్తుని గుర్తుపట్టాడు. ఆయన ఎవరో గుర్తుపట్టాడు, ఆయన ఎందుకు వచ్చాడో గుర్తుపట్టాడు, ఆయన ఏమై ఉన్నాడో గుర్తుపట్టాడు. మొదటి మాట చూద్దాం. ఆయన ఎవరు? ఆయన ఎవరు అంటే ఆయన పేరు పెట్టి పిలిచాడు, ఒక పేరు ఉచ్చరించాడు. ఆయన ఎవరంటే నజరేయుడైనటువంటి యేసు అని. నేను కొన్ని వచనాలు మీకు చూపెడతాను. ఇతను యేసుక్రీస్తు, నజరేయుడైనటువంటి యేసు అనే పేరు యేసుక్రీస్తుకి ఆపాదించబడింది. యేసుక్రీస్తుకి ఆపాదించబడింది. నజరేయుడైన యేసు అని పిలిచినప్పుడు ఆ పిలుపులో అర్థం మనకు తెలియాలి. ఆ పిలుపులో అర్థం మనకు తెలియాలి. ఒరే దుర్మార్గుడా అని మనం పిలిచామనుకోండి, దాని అర్థం ఏంటి? వాడి క్రియలను బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి, వాడు చేసిన పనులను బట్టి ఆ పేరు అడిగి పెట్టామని అర్థం. అంతే కదా? ఇప్పుడు యేసుక్రీస్తుని ఈ అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు ఏమని పిలిచాడు? నజరేయుడవగు యేసు. ఆయన ఎవరో గుర్తుపట్టాడు. ఆయన ఎవరంట? నజరేయుడైనటువంటి యేసు. ఇతడు నజరేతుకు చెందినటువంటి వాడు. చదువుతుంది 22వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయం 23వ వచనం. 23వ వచనం, 22 అమ్మ, మత్తయి సువార్త 2వ అధ్యాయం 22-23. అయితే ఆర్కిలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశమును
ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవేరచి స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వాడే గలిలియా ప్రాంతంలోకి వెళ్ళి నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగను. ఇతనికి నజరేయుడని యేసు అనే పేరు ఇతనికి ఎందుకు వచ్చిందంటే, దేవుడు ముందే చెప్పాడు యేసు క్రీస్తు నజరేతు వాడు అని పిలవబడతాడు అని. ఏమని పిలవబడతాడంట? నజరేతు వాడు అని పిలవబడతాడని ప్రవక్తలు ముందే చెప్పారు. ఎందుకు నజరేతు వాడని పిలవబడతాడు? ఇతడు నజరేతుకు రావలసి ఉంది, అక్కడ ఉండవలసి ఉంది, అక్కడ కాపురం చేయవలసినటువంటి అవసరం ఉంది, కాబట్టి అక్కడ నివసించాల్సినటువంటి అవసరత ఏర్పడింది. యేసుక్రీస్తు బాల్య దినాలు నజరేతులో జరిగాయి. నజరేతులో ఆయన పెరిగాడు. పుట్టింది బెత్లెహేములోనే, కానీ ఆయన పెరిగింది ఎక్కడండి? నజరేతులో. బెత్లెహేములో పుట్టిన తర్వాత ఐగుప్తుకు వెళ్ళారు. ఐగుప్తు నుంచి మరలా నజరేతు వచ్చారు. యేసుక్రీస్తు బాల్య దినములన్నీ కూడాను నజరేతులోనే ఆయన పెరిగాడు. కాబట్టి ఆయన ఏమని పిలిచారు? నజరేతువాడు లేదా నజరేయుడైనటువంటి యేసు అని పిలిచారు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయాలి. నజరేతు అనే పదానికి అర్థం తెలియాలి. దీని మూల వచనం ఏంటంటే, మూల మాట ఏంటంటే నజర్ అని అర్థం ఇచ్చేటువంటి పదం. నజర్ అంటే అర్థము చిగురు. అర్థం ఏంటండి? చిగురు. చిగురు తెలుసు కదా, కొమ్మ చిగురిస్తుంది, లేత చిగురు అని అర్థం. నేను కొన్ని వచనాలు మీకు పరిచయం చేస్తా. అలా పిలవడంలో ప్రధానమైనటువంటి దాని వెనుక ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంది. దాని వెనుక ఎంతో బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. 4వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ అధ్యాయం. ఇతను నజరేతులో పెరిగాడు కాబట్టి అతనికి నజరేయుడు అనే పేరు వచ్చింది. ఇక్కడ 4వ అధ్యాయంలో ఏం చెప్తాడో చదవండి. 2వ వచనంలో, ఆ దినము యెహోవా చిగురు మహిమయు భూషణమగును. ఏమవుతుందంట? యెహోవా చిగురు ఏమవుతుంది? మహిమయు భూషణము. దేవుని చిగురు అందమైందని అనుకుంటారంట ఒక రోజున. ఆ దినం ఏమనుకుంటారంట? యెహోవా చిగురు అందమైనది, యెహోవా చిగురు మహిమ కలిగినటువంటిది అని జనాలు అనుకుంటారంట. ఎందుకు అనుకుంటారంటే, దీనికంటే అదే బెస్ట్ అనే రోజులు వస్తాయి. మీకు అర్థమవుతుంది అన్నమాట. ఈ జీవితం కంటే యెహోవా చిగురుతో ఉండేటువంటి జీవితమే బెస్ట్. ఎందుకంటే మిత్రులారా, గమనించవలసినటువంటి విషయం, ఈ చిగురు మహిమ కలిగినటువంటిది, అందమైనటువంటిది. ఏమేం కలిగిందండి? మహిమ కలిగినటువంటిది, అందమైనటువంటిది. ఈ నజరేతు అనేటువంటిది మహిమ కలిగినటువంటిది, అందమైనటువంటిది. మనందరికీ తెలిసినటువంటి విషయమే, చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. నజరేతు అనేటువంటి పట్టణం ఏ మాత్రము కూడా మంచి లేనటువంటి పట్టణం ఇది. అలాంటి తీసివేయబడిన, అలాంటి పనికిరాని పట్టణాన్ని దేవుడు మహిమ గల దానిగా చేశాడు. హల్లెలూయా. అందుకే ఆయనకు ఆ పేరు వచ్చింది. నజరేతులో పెరగడం వల్ల ఆయనకి నజరేతు వాడు అనే పేరు వచ్చింది. నజరేతుని మహిమ గల దానిగా చేయడం వల్ల ఆయనకు ఆ పేరు వచ్చింది. హల్లెలూయా. ఇంకో మాట మనం చూద్దాం. చదవండి మిత్రులారా, ఇర్మియా గ్రంథము 23:5. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినముల్లో నేను దావీదునకు ఏ చిగురంట ఇది? నీతి చిగురును పుట్టించదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఇక్కడ చెప్పాడు చిగురు గురించినటువంటి మాట, నజర్ను గురించినటువంటి మాట ఇక్కడ చెప్పాడు. మొదటిగా ఆయన నజరేతులో పెరిగాడు కాబట్టి ఆయనకి నజరేయుడైన యేసు అనే పేరు వచ్చింది. ఆయన నజరేతును మహిమ గల దానిగా చేశాడు, అందుకే ఆయనకు నజరేయుడైనటువంటి యేసు అనే పేరు వచ్చింది. ఇక్కడ ఈ నజర్ అనేటువంటి పదానికి మరొక మాట చెప్పాడు. ఇక్కడ ఏంటంటే, ఈ నజర్ ఎలాంటి వాడు అనంటే నీతి చిగురు అని చెప్పాడు ఇతను.
ఎవరండి అతను? నీతి చిగురు. అంటే నీతిని చిగురింపజేసేటువంటి వాడు. నీతిని ఏం చేస్తాడండి ఆయన? అంటే అసలు నీతి అనేది పెరగడానికి, నీతి అనేది ఉండడానికి, ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకుంటాం, అప్పుడప్పుడు మనం అంటాం ఈ రోజుల్లో నీతి న్యాయాలు ఎక్కడున్నాయి అంటున్నాం మనం, అవునా కదా? నశించిపోయినాయి, ఎంత దుర్మార్గమే నడుస్తూ ఉంది, అంతా చెడుతనమే నడుస్తూ ఉంది అని మనం అనుకుంటున్నాం కదా. అటువంటి పరిస్థితుల్లో నీతి అనేది ఒకటి ఉంది అని నీతిని స్థాపన చేసేటువంటి వాడు యేసుక్రీస్తు. నజరేతులో నీతిని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వాడు యేసుక్రీస్తు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, నీతి న్యాయములు జరగనటువంటి ప్రదేశములో, నీతికి న్యాయానికి చోటు లేనటువంటి సందర్భాలలో, నీతికి న్యాయానికి ఎలాంటి అవకాశము లేనటువంటి పరిస్థితుల్లో నీతి చిగురుగా వచ్చినటువంటి వాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం గమనించాలి, ఈ నజరేతులో నీతిని ఆయన చిగురింపజేశాడు. ఆయన ఎలా పరిపాలన చేస్తుంటే వివేకముగా నడుచుకున్నాడు. ఆయన ఎలా నడిచాడండి? ఆయన వివేకముగా నడుచుకున్నాడు. వివేకముతో నడుచుకొని కార్యము జరిగించినటువంటి వాడు యేసుక్రీస్తు నజరేతులో. హల్లెలూయా. అందుకే ఆయనకి ఆ పేరు వచ్చింది. ఈ దయ్యము యేసుక్రీస్తుని నజరేయుడగు యేసు అని పిలిచిందంటే ఆ పిలుపు ఊరికే పిలవలేదు. ఆయన అక్కడ పెరిగినవాడని తెలుసు, ఆయన నజరేతును మహిమ గల దానిగా చేసేవాడని తెలుసు, ఆయన నీతి చిగురని తెలుసు. నజరేతులో నీతి న్యాయములు జరగని ప్రదేశములో నీతిని చిగురింపజేసినటువంటి వాడు ఆయన. ఇంత అవగాహనతో, ఇంత ఆలోచనతో ఈ అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు యేసుక్రీస్తుని పిలిచాడు. అందుకే నేను చెప్పాను, గుర్తుపట్టాడు అని. ఏం చేశాడు? గుర్తుపట్టాడు. ఏం గుర్తుపట్టాడు? యేసుక్రీస్తులో నజరేయుడైనటువంటి యేసు అని గుర్తుపట్టాడు. నీతి న్యాయములను జరిగించేవాడని, వివేకముతో నడుచుకునేవాడని గుర్తుపట్టాడు. భూమి మీద న్యాయం జరిగించేవాడు ఈయనే. ఎక్కడండి అది? భూమి మీద న్యాయము జరిగించేవాడు ఈయనే అని ఆ జ్ఞాపకంతో పిలిచాడు. ఆ జ్ఞాపకంతో యేసుక్రీస్తు నజరేయుడైన యేసు అని పిలిచాడు. మీకు ఇంకొక వచనాన్ని చూపెడతా. జకర్యా గ్రంథం తీయండి ఒకసారి. జకర్యా 3వ అధ్యాయం 8వ వచనం. జకర్యా 3:8. ప్రధాన యాజకుడు అయిన యెహోషువ అమ్మ, జకర్యా గ్రంథము 3:8. అదేనా? 3వ అధ్యాయము 8వ వచనం చదువు. అంతే, కరెక్ట్. ప్రధాన యాజకుడు అయిన యెహోషువ, నీ ఎదుట కూర్చుండు, నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలను. ఏదనగా చిగురు అను నా సేవకుణ్ణి. అది ఎవరంట ఈయన? చిగురు సేవకుడు. ఎవరండి ఈయన? సేవకుడు. దేవుడు చెబుతా ఉన్నాడు ప్రవచనములో, చిగురు అని నా సేవకుడను నేను పంపిస్తున్నాను. ఇక్కడ చెప్పాడు, నీవు పరిశుద్ధుడవు అని చెప్పాడు కదా. ఈ అపవాది ఏం చెప్పాడు? అపవిత్రాత్మ పట్టినవాడు ఏం చెప్పాడు? పరిశుద్ధుడవగు దేవుడవు అని చెప్పాడు కదా. పరిశుద్ధుడవగు దేవుడవని చెప్పాడు కదా. దాని అర్థం ఏంటో తెలుసా మిత్రులరా? వాడికి తెలుసు ఇతడు దేవుని సేవకుడు అని. ప్రియమైనటువంటి దేవుని సంగమా, వీడు గుర్తుపట్టాడు ఈ అపవిత్రాత్మ పట్టినవాడు. అపవిత్రాత్మ పట్టిన వానికి తెలుసు యేసుక్రీస్తు ఎవరో. ఆడే చెప్పాడు, నేనంటాం కాదు. నువ్వెవరివో నాకు తెలుసు అన్నాడు. నువ్వు ఎవరివో నాకు తెలుసు. ఎవరు నువ్వు? నజరేయుడవగు యేసు. నజరేయుడవగు యేసు అంటే అర్థం ఏంటి? నువ్వు నజరేతులో పెరిగావు.
నజరేతులో పెరగడం మాత్రమే కాదు, నజరేతును మహిమగల దానిగా చేశావు. నజరేతును మహిమగల దానిగా చేయడం మాత్రమే కాదు, ఏ మాత్రం మంచి తెలియని, నీతి న్యాయములు జరగని ప్రదేశమైనటువంటి నజరేతులో నీతిని న్యాయమును జరిగించి వివేకముగా నడుచుకున్నటువంటి ఏకైక వ్యక్తివి నీవు. అంత మాత్రమే కాదు, నీవు దేవుని సేవకుడవు. ఎంత అవగాహన అపవిత్రాత్మ పట్టిన వాడికి ఉంది! ఎంత అవగాహన ఉంది అపవిత్రాత్మ పట్టినటువంటి వాడికి! మరొక వచనం చదవండి, జకర్యా గ్రంథం 6:12 చదవండి. 6:12 పక్కనే ఉంటది. అతనితో ఇట్లా నేను సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములలో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును. ఏంటండి ఇది? ఇతడు ఏం చేస్తాడంట? ఈ చిగురు దేవుని ఆలయమును కట్టేవాడు. ఆలయం కట్టడం అంటే మీ ఉద్దేశం ఏంటంటే మందిరం అనుకుంటారు. మందిరం కాదు. అర్థమవుతుందండి? దేవుని ఆలయం అంటే మందిరం కాదు, సంఘము. ఇంకా బాగా చెప్పాలి అంటే సంఘములో ఉన్నటువంటి నీవు నేను, సంఘంలో ఉన్నటువంటి నీవు నేను. పరిశుద్ధ లేఖనం చెబుతా ఉంది, నీ దేహము దేవునికి ఆలయం. ఏది ఆలయం దేవునికి? దేవుని ఆలయం ఏది? నీ హృదయమే. నీ దేహమే దేవునికి ఆలయం. నీ హృదయమును కట్టేవాడు ఈ చిగురే. నీ హృదయాన్ని కట్టేవాడు ఈ చిగురే. ఇక్కడ అపవిత్రాత్మతో హృదయము పాడైపోయి ఉన్నటువంటి వాడు వీడు. అపవిత్రాత్మ పట్టి హృదయము చెడిపోయిన స్థితిలో ఉన్నటువంటి వాడు వీడు. దేవునికి లోబడని వాడు వీడు. వీడికి హృదయంలో దేవుని వాక్యానికి చోటు లేనటువంటి వాడు వీడు. అలాంటి వ్యక్తి యొక్క హృదయాన్ని కట్టాడు యేసుక్రీస్తు. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగును గాక. కొంచెం దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంతోషంగా వాక్యం వినండి, పిల్లలతో ఆడుకోవటం మానేయండి. అర్థమైందా? దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, దేవుని వాక్యము వినండి. రైట్? కానీ గమనించవలసినటువంటి విషయం మిత్రులారా, ఈ అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు చెప్పినటువంటి నువ్వెవరో నాకు తెలుసు, నువ్వెవరో నాకు తెలుసు. యేసు క్రీస్తును గుర్తుపట్టాడు. యేసు క్రీస్తులో ఏమి గుర్తుపట్టాడు? అతడు నజరేతులో పెరిగిన వాడని, అతడు నజరేతును మహిమ గల దానిగా చేసేవాడని, నజరేతులో నీతిని న్యాయమును జరిగించి వివేకముగా నడుచుకున్నటువంటి వాడని గుర్తుపట్టాడు. అంత మాత్రమే కాదు కానీ ఇక్కడ జకర్యాలో చెప్పినట్లుగా ఇతడు ఎవరంట? దేవుని సేవకుడని గుర్తుపట్టాడు. దేవుని సేవకుడని గుర్తుపట్టాడు. అండ్ నాట్ ఓన్లీ దట్ వన్, అంత మాత్రమే కాదు కానీ మిత్రులరా, ఇతడు దేవుని ఆలయమును కట్టేవాడు, అంటే హృదయములను కట్టేవాడు యేసుక్రీస్తుని గుర్తుపట్టాడు. అందుకు పిలిచాడు నజరేయుడవగు యేసు నీవు అని. నజరేయుడవగు యేసు అని దీంట్లో ఒక అభ్యర్థన కనబడుతుంది. ఏం కనపడుతుందండి? అభ్యర్థన అంటే అడగటం కనపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వీడు అపవిత్రాత్మ పట్టి నలిగిపోతూ మరొక పక్క దేవునితో వాదిస్తూ వాడి హృదయములో వాడు దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు, నా హృదయమును కట్టమని. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా హృదయమును కట్టమని దేవునికి ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలండి? హృదయమును, ప్రభా నా హృదయమును కట్టు. ప్రభా శిథిలమైపోయిన, చెడిపోయిన, నీతి లేని, న్యాయము లేని, న్యాయం చెయ్యలేని అపవిత్రాత్మ పట్టినటువంటి నా హృదయమును కట్టు ప్రభువా అంటూ మనం ప్రార్థన చేయాలి. వాడి అభ్యర్థన మనకు కనబడుతుంది అక్కడ. వాడి అభ్యర్థన మనకు కనబడుతుంది. నజరేయుడవగు యేసు నా హృదయాన్ని కట్టు అంటూ వాడి హృదయ లోతుల్లో ఉన్నటువంటి అభ్యర్థన మనకు కనబడుతుంది. అందుకే దేవుడు అపవిత్రాత్మను మాట్లాడనివ్వలేదు. ఒక్క మాటతో వాడి హృదయాన్ని కట్టాడు దేవుడు. హల్లెలూయా. చదవండి ఆ కింది వచనాలు ఏం చెప్తాడో. అందుకు యేసు ఓరకుండుము, వానిని విడిచిపొమ్మని చెప్పాను. ఏం చెప్పాడు ఆయన?
అందుకు యేసు. ఎందుకు యేసు? ఈ అపవిత్రాత్మ చేస్తున్నటువంటి గోల, ఈ అపవిత్రాత్మ వాడి హృదయాన్ని పెట్టినటువంటి వేదన, ఈ అపవిత్రాత్మ వాడి మనస్సును చేసినటువంటి బాధ, వీటన్నిటిని చూసినటువంటి యేసుక్రీస్తు ఓరకుండము, బీ సైలెంట్. ఏం చెప్పాడు? వానిని విడిచి పమ్మని చెప్పాడు ఆయన. ఏం జరిగింది అక్కడ? దాన్ని గద్దించగా అపవిత్రాత్మ వాడిని విలవిడలాడించి పెద్ద కేక వేసి వానిని విడిచిపోయినాం. ఇట్స్ లెఫ్ట్. ఒక్క మాటతో యేసు క్రీస్తు, ఒక గద్దింపుతో యేసు క్రీస్తు వాడి హృదయాన్ని కట్టాడు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా, దేవుని మందిరంలో ఉన్న మనందరం కూడా మన హృదయములను కట్టమని క్రీస్తును మనం అభ్యర్థన చెయ్యాలి. మనలో చాలామందికి మనసులో నెమ్మది లేదు, సరైన సమాధానం లేదు హృదయంలో. ఎప్పుడు ఎలాగుంటున్నామో మనకే తెలియట్లా. క్రాక్ వచ్చినలాగా ఉంటున్నాం కొన్నిసార్లు, అవునా కదా? సైకోల్లాగా ఉంటున్నాం కొన్నిసార్లు. అప్పుడే కోపం, అప్పుడే సంతోషం, అప్పుడే అన్నీ, అప్పుడే ప్రేమ. ఏంటిది? సైకాలజికల్ డిజాస్టర్ అది. ఈ నెమ్మది లేని జీవితాన్ని మనం జీవిస్తున్నాము అని అంటే యు ఆర్ పొజెస్డ్ బై ద డెవిల్. కొన్నిసార్లు ఏం చేయాలో తోచదు, ఏం చేయాలో మనసుకి ఏమీ తోచదు. అర్థం కాని పరిస్థితులు, అయోమయ పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు అర్థం కాదు. కొన్నిసార్లు భర్తను అర్థం చేసుకోలేం, భార్యను అర్థం చేసుకోలేం, పిల్లల్ని అర్థం చేసుకోలేం. హృదయం అంతా గలిబిలి, విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఈ సింటమ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి అపవిత్రాత్మ పట్టినటువంటి లక్షణాలు. హృదయం బాగుపడాలి. ఏది బాగుపడాలి? హృదయము బాగుపడాలి. హృదయములను బాగు చేసేటువంటి వాడు యేసుక్రీస్తు. వాడు గుర్తించాడు, హృదయము పాడైపోయి అపవిత్రాత్మ పట్టి వేధించబడుతున్నటువంటి వీడు ఒక అభ్యర్థన చేసినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. మిత్రులారా, గమనించవలసినటువంటి విషయం, నువ్వెవరో నాకు తెలుసు, నాకు ఒక అవగాహన ఉంది. నువ్వెవరవో నాకు తెలుసు. నువ్వెవరు అంటే నజరేయుడవగు యేసువే. నజరేయుడగు యేసు అంటే ఎవరైనా? నజరేతులో పెరిగినవాడు, నజరేతును మహిమ గలదానిగా చేసినవాడు, నజరేతులో నీతి న్యాయములను స్థాపించి వివేకముతో నడుచుకున్నటువంటి వాడు, దేవుని సేవకుడు. దేవుని సేవకుడు ఆయన. జకర్యాలో ఇంకొక మాట చెప్పాడు, ఏంటది? ఆలయమును కట్టేవాడు. దేవుని ఆలయమును కట్టేవాడు ఆయన, నజరేతు వాడైనటువంటి యేసుక్రీస్తు. ఇది గుర్తించి ఆయనతో మాట్లాడుతుంది అపవిత్రాత్మ. రెండవ మాట, ఆయన ఎవరో గుర్తుపట్టాడు. రెండవది ఏంటంటే ఆయన వచ్చిన పని. ఆయన వచ్చిన పని. ఆయన ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడో చెప్పింది అక్కడ. అంటాడు వాడు, మమ్మును నశింపజేయుటకు. ఎందుకు వచ్చామని చెప్తుంది? మమ్ము నశింపజేయుటకు. అవును, యేసుక్రీస్తు వచ్చింది అపవాది క్రియలను లయపరచటానికే వచ్చాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు. అది అర్థమైనప్పుడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంట? దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడండి? అపవాది క్రియలను ఏం చేయడానికి? లయపరచడానికి. లయపరచటం అంటే నాశనము చేయడానికి. అపవాది క్రియలను నీలో నుండి నశింపజేయడానికి, నీ లోపల నుండి తీసివేయడానికి, నిన్ను పవిత్రుడిగా చేయడానికి, నిన్ను ప్యూర్గా చేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. మిత్రులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం కూడా ఒకసారి చదవండి మిత్రులారా. 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా
అపవాదిని అపవాదిని 3 పుట్టినోడు రాశాడు చదువు. సాతానుని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రత్యక్షమయ్యింది అపవాది క్రియలను లయపరచటానికి. మరణ బలము కలిగినటువంటి సాతానుని మరణము ద్వారానే నాశనం చేయడానికి యేసుక్రీస్తు భూమి మీద ప్రత్యక్షమయ్యాడు మిత్రులారా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం ఏం చెబుతుందో చదవండి మిత్రులారా. ప్రకటన గ్రంథం 12:10. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమునందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఆగండి. ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు. ఎప్పుడెప్పుడు అంటే ఇది రాత్రింబగళ్ళు ఏం చేస్తున్నాడంట వీడు? మన దేవుని ఎదుట. ఎవరి ఎదుట? మన దేవుని ఎదుట రాత్రింబగళ్ళు వీడు చేసే పని ఏంటనంట? సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఏం చేస్తాడండి వీడు? దేవుని ఎదుట నువ్వు నిలబడినప్పుడు వీడేం చేస్తాడంటే నీ మీద రాత్రింబగళ్ళు నీ మీద నేరము మోపుతున్నాడు వీడు. అందుకే వీడి పేరు అపవాది. వీడి పేరేంటి? అపవాది. చదవండి అక్కడ ఏమంటాడు? పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వీడేం చేయబడ్డాడంట? ఈ రాత్రింబగళ్ళు నీ మీద నా మీద నేరము మోపేటువంటి అపవాది ఏం చేయబడ్డాడు? పడద్రోయబడ్డాడు. ఎక్కడ? చదవండి మరొక వచనం. 20వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథం 20:10. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడెను. ఎక్కడ పడవేయబడ్డాడు వీడు? అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాదిని దేవుడు ఒక రోజున నాశనం చేయబోతున్నాడు. ఎంత నాశనము అంటే నిన్నిక మోసపరచటానికి కానీ నిన్నిక నాశనం చేయడానికి కానీ నీ దగ్గరకు మరలా రాకుండా ఉండునట్లుగా లేకుండా ఉండునట్లుగా అగ్నిగంధకములతో ఉన్న గుండములో వాడు పడవేయబడేటువంటి సమయం చాలా దగ్గరలో ఉంది మిత్రులారా. హల్లెలూయా. ఈ అపవాది కరెక్ట్ చెప్పాడు. ఈ అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు కరెక్ట్గానే చెప్పాడు మిత్రులారా. ఏమంటాడు? ఎందుకు వచ్చావు? మాతో నీకేంటి పని? మమ్ములను నశింప చేయడానికి వచ్చావా అన్నాడు. ఆ మాట వాస్తవము. యేసుక్రీస్తు ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే అపవాది క్రియలను నశింప చేయడానికి యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఇది గుర్తించాడు యేసుక్రీస్తుని చూడంగానే. వాడేం గుర్తుపట్టాడండి? అతడు నజరేతు వాడని గుర్తుపట్టాడు. రెండవది, అతడు అపవాది క్రియలను నశింపజేసేవాడని గుర్తుపట్టాడు. చివరి మాట మనం చూద్దాం. 3వ మాట, ఆయన ఏమై ఉన్నాడో గుర్తుపట్టాడు. ఆయన ఏమై ఉన్నాడో గుర్తుపట్టాడు. ఆయన ఏమై ఉన్నాడు? వాడు ఏమంటాడు? నీవెవరివో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవు. యు ఆర్ ద హోలీ వన్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఇంగ్లీష్లో బాగుంటుంది అన్నమాట. హోలీ వన్ ఆఫ్ గాడ్. నీవు దేవుని పరిశుద్ధుడవు. యు ఆర్ ద హోలీ గాడ్. నీవు పరిశుద్ధుడు అయినటువంటి దేవుడవు, నీవు పరిశుద్ధత కలిగినటువంటి దేవుడవు అని ఈ అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు గుర్తించాడు. మిత్రులారా, ఈరోజు దేవుని పరిశుద్ధ మందిరంలో ఉన్నటువంటి మనందరం కూడా ఆయన నజరేతు వాడని వాడు గుర్తించుటలో అర్థాన్ని మనం చూసాం. వాడు దేవుని అపవాది క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు వచ్చాడని గుర్తించడం మనం చూసాం. ఇంతకీ మనం ఏం గుర్తించాం యేసుక్రీస్తుని చూసి?
ఆయన పరిశుద్ధుడని గుర్తించాడు. అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు ఒక మాటతో వాడి అపవిత్రమైనటువంటి వాడి హృదయాన్ని బాగు చేశాడు యేసుక్రీస్తు. ఈరోజు నువ్వు నీ హృదయాన్ని బాగు చేయమని అభ్యర్థన చేస్తున్నావా? యేసుక్రీస్తుని నువ్వు చూసినప్పుడు నీకేమి గుర్తించావు? నీకేం గుర్తుకొస్తుంది? ఆశీర్వాదమా? ఆశీర్వాదాలు గుర్తు వస్తాయా? పంట పండిస్తాడా? ఏమంటే గేదెల్ని బాగు చేస్తాడా? నిన్ను బాగు చేస్తాడా? ఎవరిని బాగు చేస్తాడు? నిన్ను బాగు చేస్తాడు. బాగుపడాల్సింది నువ్వు, నీ తర్వాతే నీ సంపద. బాగుపడాల్సింది ఎవరండి? నువ్వు. నీ తర్వాత ఏదైనా, ముందు బాగుపడాల్సింది నీ హృదయం. అది బాగుపడిందా? ఆయన పరిశుద్ధుడని గుర్తించాడు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఏం చెప్పిందో చదవండి. రోమపత్రిక 1:7. ఆయన నిరూపించబడ్డాడు అని. ఆయన పరిశుద్ధుడని ఏం చెప్పబడ్డాడంట? దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకించబడిన వాడును. పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఈ మాటలు జాగ్రత్తగా వినండి. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడెను. ఎలాగంటే అది ప్రభావముతో నిరూపించబడ్డాడు. ఈ రోజున నీవు నేను ప్రభావితమైంది యేసుక్రీస్తు పరిశుద్ధత. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధత. హీ అప్రూవ్డ్. తనని తాను నిరూపించుకున్నాడు. తనని తాను పరిశుద్ధుడుగా నిరూపించుకున్నాడు. అంత పరిశుద్ధుడు ఆయన. పరిశుద్ధతను నిరూపించుకున్నటువంటి వాడు యేసుక్రీస్తు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 కూడా ఏం చెప్పిందో చదవండి. హెబ్రీ 9:14, 9వ అధ్యాయము 14 వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. ఎలా అర్పించుకున్నాడంట ఆయన? నిర్దోషిగా. నిత్యుడగు ఆత్మ ద్వారా నిర్దోషిగా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా, దోషం లేనివాడిగా, అపవిత్రత లేనివాడిగా, పరిశుద్ధుడుగా దేవుడు యేసుక్రీస్తు తన్ను తాను దేవునికి ప్రత్యక్షపరుచుకున్నాడు. యేసుక్రీస్తు అనే వ్యక్తి పరిశుద్ధుడు. ఇది గుర్తించినటువంటి అపవిత్రాత్మ పట్టిన వాడు కూడా అక్కడ మనకు కనబడుతున్నాడు. ఇన్ని సంవత్సరాలు దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఇన్ని సంవత్సరాల క్రైస్తవ్య జీవితం ఉంది మనకి. సో వాట్ యు రికగ్నైజ్ ఇన్ క్రైస్ట్? క్రీస్తులో నువ్వేమి గుర్తుపట్టావు? క్రీస్తులో నువ్వు గుర్తుపట్టిన అంశం ఏంటి? క్రీస్తులో గుర్తుపట్టి నువ్వు కలిగిన అంశం ఏంటి? గమనించాల్సినటువంటి విషయం ఇది మిత్రులారా. అపోస్తుల కార్యాలు 3:14 ఏం చెప్పిందో చదవండి. అపోస్తుల కార్యాలు 3:14. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. ఎవరంటే ఈయన పరిశుద్ధుడును నీతిమంతుడునైనా, మీరేం చేస్తారంట? పరిశుద్ధుడును నీతిమంతుడైన వాడిని మీరేం చేస్తారంట? నిరాకరించారు. ఎవరంట? ఏం చేస్తారంట? నీతిమంతుడు పరిశుద్ధుడైనటువంటి ఆయనను నిరాకరించారంట. యేసు క్రీస్తులో పరిశుద్ధుడుగా నిరూపించుకున్నాడు. పరిశుద్ధుడిగా తను దేవునికి సమర్పణ చేసుకున్నాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి, క్రీస్తును నిరాకరించడం అనేటువంటిది ఇక్కడ మనకు లేఖనాలు చాలా స్పష్టంగా, ఖచ్చితంగా మనకు చెబుతూ ఉంటున్నాయి ఆయన పరిశుద్ధుడు అని. చివరిగా ఒక మాట చదివి మనం ముగించుకుందాం. యోహాను సువార్త 6:69. యోహాను సువార్త 6వ అధ్యాయం 69వ వచనం.
నీవే దేవుని పరిశుద్ధుడమని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఈ మాట నాతో కూడా చెప్పండి మీరు కూడా. నీవే ఏంటండి అది? నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. అడిగి చెప్పండి హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, చక్కగా చెబుతున్నారు అక్కడ వారు. శిష్యులు ఏమంటున్నారంటే, నీవే దేవుని పరిశుద్ధుడవని విశ్వాసం ఉంచి నీకు ఈ మాట చెబుతున్నాం. ఏం చెప్తున్నారండి? నీవు పరిశుద్ధుడమని విశ్వాసం ఉంచి, ఇంకో మాట చెప్పాడు, ఎరిగి అంటే తెలుసుకొని నీతో ఉన్నాము అని చెప్పారు. హల్లెలూయా. వాట్ అబౌట్ యూ? వాట్ అబౌట్ us? మనం ఏంటి? మనం ఎందుకున్నాం యేసుక్రీస్తుతో? మనం ఎందుకున్నాం ఈ మందిరంలో? మనం ఎందుకున్నాం ఈ మందిరంలో? ఆయన పరిశుద్ధుడని ఎరిగి విశ్వసించే ఉన్నామా? ఆయన హృదయములను బాగు చేసేవాడని ఈ అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు ఎరిగి యేసుక్రీస్తును గురించి ఎరిగిన వాడై, ఆయన నజరేతులో పెరిగిన వాడని, నజరేతును మహిమగలదానిగా చేసిన వాడని, నజరేతులో నీతిని న్యాయమును స్థాపించి వివేకముతో నడుచుకున్నవాడని, ఈయన దేవుని సావకుడని, హృదయములను కట్టేవాడని ఎరిగిన వాడే అభ్యర్థన చేశాడు. ఇతడు ఎవరంట? ఇతడు పరిశుద్ధుడు. ఇతడు ఎవరంట? ఆయన యేసుక్రీస్తు ఎవరంట? పరిశుద్ధుడని విశ్వసించి ఆయనతో ఉండాలనేటువంటి అభ్యర్థన కనబడుతుంది. యేసుక్రీస్తు వాడిని బాగు చేసింది ఊరికే కాదు. యేసుక్రీస్తు వాడిని బాగు చేసింది ఊరికే కాదు. వాట్ అబౌట్ us? ఈరోజున క్రీస్తుని గూర్చినటువంటి కొన్ని అవగాహన ఏంటి? ఒక్క మాటతో యేసుక్రీస్తు వాడిని బాగు చేశాడు. అపవిత్రమైనటువంటి వాడి దేహాన్ని, అపవిత్రాత్మ పట్టినటువంటి వాడి హృదయాన్ని, ఏ మాత్రం కూడా మంచి లేనటువంటి ఆ వ్యక్తిని, అన్క్లీన్డ్గా ఉన్నటువంటి వ్యక్తిని పవిత్రపరిచాడు ఒక్క మాటతో. మిత్రులారా, ఈరోజు నన్ను పరిశుద్ధపరిచేటువంటి వాడు యేసుక్రీస్తే. చివరిగా నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటాడు అంటే, యేసుక్రీస్తు దేవుడని దయ్యములు కూడా విశ్వసిస్తున్నాయి. ఏంటండి అది? యేసుక్రీస్తు దేవుడని దయ్యములు కూడా విశ్వసిస్తున్నాయి. కానీ ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఆ దయ్యం అన్ని మాటలు చెప్పింది, యేసుక్రీస్తుని కూర్చుంటే అంత జ్ఞానం చెప్పింది, ఎంతో జ్ఞానాన్ని చెప్పింది, అవునా కదా? ఆయనను గూర్చినటువంటి అంశాలు ఎన్నో చెప్పింది. ఇన్ని చెప్పినటువంటి దయ్యానికి ప్రయోజనం ఏంటి? అవునా కదా? మారు మనసు లేనప్పుడు, రక్షణ లేనప్పుడు, క్రీస్తుని విశ్వసించినప్పుడు, విశ్వాసము క్రియలతో ఉన్నప్పుడే విశ్వాసం పరిపూర్ణం అవుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని మందిరంలో ఉన్న సమృద్ధి జీవన సంఘ సభ్యులైన మనందరం యేసుక్రీస్తు హృదయములను కట్టేవాడు, నీ హృదయాన్ని కట్టేవాడు ఆయనే. ఈ అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు, వీడికి అపవిత్రాత్మ పట్టడానికి 2 కారణాలు మనం చూసాం. ఒకటి, దేవునికి లోబడకపోవడం, వాక్యము హృదయములో లేకపోవడం. ఎవరిలోనైతే దేవుడు ఉండడో వారిలో, ఎవరైతే దేవునికి లోబడలో వారిలో అపవిత్రాత్మ సులువుగా చేరుకుంటుంది. వాడి జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తుంది, నాశనం చేస్తుంది, పాడైపోతాడు, వ్యసనాల పరుడైపోతాడు. ఏమైపోతాడండి? వ్యసనాల పరుడైపోతాడు, వ్యభిచార అయిపోతాడు, త్రాగుబోత అయిపోతాడు. కుటుంబంలో మనశ్శాంతి ఉండదు, మనసులో మనశ్శాంతి ఉండదు, హృదయంలో నెమ్మది ఉండదు. చెడిపోయినటువంటి జీవితాన్ని వాడు కలిగి ఉంటాడు. మిత్రులారా, అలాంటి అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు యేసుక్రీస్తుని గుర్తుపట్టి, ఏం గుర్తుపట్టాడు? ఆయన ఎవరో గుర్తుపట్టాడు, ఆయన ఎందుకు వచ్చాడో గుర్తుపట్టాడు, ఆయన ఏమై ఉన్నాడో గుర్తుపట్టాడు. ఆయన ఎవరంట? నజరేయుడగు యేసు.
నజరేయుడగు అని యేసు పిలువట్ల అర్థం ఏంటంట? నజరేతులో పెరిగి నజరేతును మహిమగల దానిగా చేసి ఇంకా నజరేతులో నీతి న్యాయమును జరిగించి స్థాపించి వివేకముగా నడుచుకున్నటువంటి దేవుని సేవకుడు హృదయములను కట్టేవాడని అభ్యర్థన చేశాడు. హృదయములను కట్టేవాడని అభ్యర్థన చేశాడు. ఆయన పరిశుద్ధుడని అభ్యర్థన చేశాడు. హృదయాన్ని బాగు చేయమని, హృదయాన్ని బాగు చేయమని ప్రార్థన చేశాడు. అపవాది క్రియలను లయపరచటానికే వచ్చాడని తెలిసి, ఇదిగో ప్రభువా, నా లోపల ఉన్నటువంటి అపవాది క్రియలను లయపరచమని వాడు ప్రార్థన చేశాడు. ఆ అభ్యర్థన మనకు ఇండైరెక్ట్గా మనకు కనబడుతూ ఉంది. ఈరోజు దేవుని మందిరంలో ఉన్నటువంటి మనము ఎంతమంది మనలో ఇటువంటి అభ్యర్థన కలిగి ఉన్నాము? అపవాది క్రియలను నాలో నుంచి లయపరచండి ప్రభువా, నీవు పరిశుద్ధుడవు, నాకు పరిశుద్ధత కావాలి. ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు? పరిశుద్ధుల గుట్టకే దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? పరిశుద్ధులంగా ఉండడానికి, పరిశుద్ధులము కావడానికి దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి విశ్వాస విషయంలో నువ్వు ఎక్కడైనానో అపవిత్రతలో పడిపోతున్నావేమో. విశ్వాసము క్రియలతో కూడా ఉండాలి. క్రియలు లేనప్పుడు విశ్వాసం మృతం. పనికిరాదా విశ్వాసం? దానివల్ల ప్రయోజనం అనేటువంటిది లేదు. ఇక్కడ అపవిత్రాత్మలో విశ్వాసం ఉంది, ప్రయోజనం లేదు. అపవిత్రాత్మ పట్టిన వాడిలో విశ్వాసం ఉంది, వాడికి ప్రయోజనం కలిగింది. ఏంటా ప్రయోజనం? వాడి క్రియలు, వాడి మనసు మారింది, వాడి క్రియలు మారాయి. వాడిలో ఉన్నటువంటి అపవిత్రాత్మను దేవుడు తొలగించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వాడిని బాగు చేశాడు యేసుక్రీస్తు. ఈరోజు నిన్ను కూడా నన్ను కూడా బాగు చేయగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి నీకేముంది అవగాహన? యేసుక్రీస్తుని గురించి నీకున్న అవగాహన ఏంటి? వాట్ నాలెడ్జ్ దట్ యు హ్యావ్ అబౌట్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తుని గూర్చినటువంటి ఎటువంటి జ్ఞానం నీకుంది? ఎప్పుడు తలనొప్పి తీసేవాడు, వ్యాధులు తీసేవాడు, కడుపుల నొప్పి తీసేవాడు, వేళ్ళు నొప్పులు తీసేవాడు, ఏమండి ఇలాంటి అవగాహన? ఏమండి రోడ్డు మీద వెళ్తుంటే కాపాడేవాడు, అఫ్కోర్స్ ఆయన కాపాడుతాడు, ఆయన స్వస్థపరుస్తాడు. బట్ దే ఆర్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. అవంత ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఏమి కాదు. క్రీస్తుని గురించి నువ్వు ఇంకా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ అపవిత్రాత్మ పట్టిన వాడు అర్థం చేసుకున్నాడు. చూసావా యేసుక్రీస్తుని? అటువంటి గొప్ప సత్యాన్ని నువ్వు అర్థం చేసుకుంటే మన జీవితం ఇంకా మెరుగుపడుతుంది మిత్రులారా. అట్టి కృపను దేవుడు మనందరికీ తోడయించి నడిపించును గాక. ఆమెన్. హల్లెలూయా. అర్థమైందా? అర్థం కాలేదా? అసలు విన్నారా? వాక్యం విన్నారా? నిజం చెప్పండి, విన్నారా? వెరీ గుడ్. కళ్ళు మూసుకోండి, తలలు వంచండి, ప్రార్థన చేస్తుందాం. దేవుని వాక్యాన్ని మనం విన్నాం కదా, దేవుని మాటలు మనం విన్నాం.